కంపారిటివ్లీ ఇయర్ ఆన్ ఇయర్ పేరెంట్స్ అవేర్నెస్ పెరుగుతుంది. ట్రెడిషనల్ ఇంజనీరింగ్, ట్రెడిషనల్ మెడికల్ వైపు వెళ్ళకుండా నౌ దే ఆర్ కమింగ్ టు BBA కోర్సెస్, BCA కోర్సెస్, BCom కోర్సెస్ చూస్ చేసుకుంటున్నారు. డిఫరెన్స్ ఏంటి అంటే ఈ రోజు ఇంజనీరింగ్ చూస్తే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరిని టచ్ చేసినా వాట్ కోర్స్ యూ వుడ్ లైక్ టు చూస్ అంటే సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. వి నెవర్ నో లైక్ వేర్ ద స్టూడెంట్ ఈస్ గోన్ ల్యాండ్. ఎందుకంటే ఇప్పటి వరకు సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన స్టూడెంట్ పాస్ అవుట్ అయ్యి బయటకు వచ్చి ప్లేస్ అయిన వాళ్ళు లేరు. రైట్, సో బై ద టైమ్ ద స్టూడెంట్ కమ్ అవుట్ లైక్ 2028, 2029 వీళ్ళు పాస్ అవుట్ అవుతారు. అప్పటికి ప్లేస్మెంట్స్ ఎన్ని ఉంటాయి? ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీద ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ మన తెలంగాణలో కావచ్చు, ఆంధ్రలో కావచ్చు, బయట నార్త్ ఇండియాలో ఎస్పెషల్లీ ఈ కోర్స్ మీద ఇంజనీరింగ్ చేస్తున్నారు. సో ఇంతమందికి ప్లేస్మెంట్స్ ఉన్నాయా? రైట్, ఉంటే ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమందిని కేటర్ చేసే అంత కెపాసిటీ హైదరాబాద్కి కానీ మనకున్న ఐటీ కంపెనీస్కి లేవు. If they get placed also hardly 10 to 20,000 students place చేయగలుగుతారు. కానీ ఇక్కడ చూస్తేమో lakhs of students are choosing this program. So where they are going to land up అనేది ఫస్ట్ క్వశ్చన్. టెక్నికల్లో ఎందుకు స్కోప్ లేదు అంటానంటే జాబ్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే కెపాసిటీ 100 ఉంటే 1000 మెంబర్స్ బయటకు వస్తున్నారు. సో దీనివల్ల మనకి అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది కానీ జాబ్స్ లేక కాదు. ఎంత జాబ్స్ ఉన్నాయో దానికి అట్లీస్ట్ 100కి 200 అంటే ఓకే, 1:2 రేషియో. బట్ 100 ఉన్న దగ్గర 1000 వెళ్తే ఇట్ ఈస్ బికమ్ డిఫికల్ట్.